ఏ పాపము లేనివాడు, ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి కలిగినటువంటి వాడు, ఎంతమందికైనా సరిపోయిన ప్రాణశక్తి యేసులో ఉంది. ఎందుకంటే ఉన్న ప్రాణులందరికీ ప్రాణం ఇచ్చిన జీవదాత యేసే. ఇంతమందికి ఊపిరి పోశాడు, ఆయనలో నుంచే వచ్చింది. తెలుసా మీకు ఆ సంగతి? ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడి ఉంది. అక్కడ జీవవాయువును ఊదిన యెహోవా ఎవరో కాదు, యేసయ్యే. సృష్టిని చేసింది తానే. సృష్టి పాపములో బందీ అయినప్పుడు పాపము నుంచి సృష్టిని విమోచించడానికి మళ్ళా బలి అయి తిరిగి లేచిన ఆ జీవదాత కూడా యేసే. మనకు ఆ విధంగా జీవం ఇచ్చాడు, ఈ విధంగా కూడా నిత్య జీవం ఇచ్చాడు. సృష్టికర్తగా మనకు మొదట జీవం ఇచ్చాడు. మనం పాపము చేసి నాశనాన్ని కొని తెచ్చుకుంటే ఆ శిక్ష తన మీద వేసుకొని కేవలం తన యందు మనం ఉంచిన విశ్వాసాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనకు నిత్య జీవం కూడా తానే అయ్యాడు, తానే ఇచ్చాడు.